అమ్మ తాంబూలాలు మార్చుకోండి. వసుధ, అమ్మాయి తరఫున పట్టు వస్త్రాలు పెట్టండి. నాకు అన్న లాంటి వాడు విహారి. నువ్వే నా తరపున తాంబూలం తీసుకో విహారి. సరేరా. జీవితమే ఎటువైపో నడవరకో నడివరకో జీవితమే వివరకో జీవితమే విధి వరకు ఇక నీకు ఈ కన్నీళ్లు కష్టాలు ఉండవు. నీ జీవితంలో మాయని మచ్చలా ఉన్న ఆ గతాన్ని మర్చిపో. కొత్త జీవితంలోకి కొత్త ఆశలతో పాజిటివ్గా నీ ప్రయాణం ఇప్పటినుంచే మొదలుపెట్టు. ఇంకన్నీ వదిలేసేయమ్మా. 3 రోజుల్లో నీ పెళ్లి. ఎన్ని ఏర్పాట్లు చేయాలి, ఎంత షాపింగ్ చేయాలి, బోలెడు పనులున్నాయి. వసుధ, లక్ష్మిని తీసుకొని మన షాపింగ్కి వెళ్దాం. షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు పెద్దమ్మా. షాపింగ్కి వెళ్లకుండా బట్టలు ఎలా కొంటాం? పెద్దమ్మా, మనం షాపింగ్కి వెళ్ళక్కర్లేదు అంటే షాపింగే మన ఇంటికి వస్తుందని దాని మీనింగ్. ఓ, నాకు తెలిసిన ఒక ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు. వాళ్ళు లక్ష్మికి కావాల్సిన క్లోత్స్, గోల్డ్, A to Z అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. నీ కాబోయే పెళ్ళాం బయటికి వెళ్లి కందిపోకుండా ఇంట్లోనే కూర్చొని షాపింగ్ చేసే ఏర్పాటు చేశావా? అవును పెద్దమ్మా. అండ్ మీరు వసుధ ఆంటీ ఇద్దరూ తనకి బెస్ట్ క్లోత్స్, నగలు అన్నీ కూడా మీరే దగ్గరుండి సెలెక్ట్ చేయాలి. ఓకేనా? అలాగేమ్మా. పెద్దమ్మా, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, నేను వెళ్ళాలి. బాయ్ లక్ష్మి. హలో అల్లుడు గారు, బాగున్నారా? బాగున్నాను మావయ్య. మీరు అత్తయ్య ఎలా ఉన్నారు? మాకేంటి, బ్రహ్మాండంగా ఉన్నాం. ఏం లేదు అల్లుడు గారు, నిన్నటి నుంచి కనకం ఎలా ఉందని ఒకటే పీకుతుంది. తను మీ దగ్గర క్షేమంగా ఉంటుందని తెలుసు బాబు, కానీ ఒక్కసారి తనతో మాట్లాడితే కాస్త ఊరటగా ఉంటుంది. తన ఇంటి దగ్గర ఉంది మావయ్య, నేను బయటకు వచ్చాను. అయ్యో, మీ పనికి డిస్టర్బ్ చేశానేమో. అదేం లేదు మావయ్య. మామూలుగా అయితే కనకానికే ఫోన్ చేసేవాడిని,
దానికి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. అందుకే మీకు ఫోన్ చేశాను. సరే మావయ్య, నేను కనకం దగ్గరికి వెళ్ళగానే మీకు ఫోన్ చేయిస్తాను. అలాగే బాబు. అమ్మాయి మీరు జాగ్రత్త. సరే మావయ్య, ఉంటాను. హే, నువ్వేంటి ఇక్కడ? నా క్యాబిన్లో నేను కూర్చున్నాను మేడం. నేను అడుగుతుంది నువ్వెందుకు ఆఫీస్కి వచ్చావని. ఆఫీస్కి ఎందుకు వస్తాను మేడం? జాబ్ చేయడానికి. జాబ్కే సహస్ర వెళ్ళొద్దని చెప్పింది కదా, అయినా ఎందుకు వచ్చావు? సహస్రమ్మ గారు నాకు ఈ జాబ్ ఇవ్వలేదు మేడం. తను వెళ్ళొద్దు అంటే నేను ఇంట్లో ఉండడానికి. అతి తెలివి ప్రదర్శించొద్దు. మేడం, నాకు పని ఉంది, అందుకే ఆఫీస్కి వచ్చాను. ఏమున్నా సరే నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపో. నేను ఇంటికే కదా వెళ్ళాలి. సరే వెళ్తాను. మీరు కట్టాల్సిన 57 కోట్లు కట్టండి. ఈ రోజు నేను ఇంటికి వెళ్ళిపోతాను. 57 కోట్లు లేవు, ఏమీ లేవు. వెళ్ళిక్కడి నుంచి. మేడం, ఒక అరగంట లోపు 57 కోట్లు కంపెనీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. లేకపోతే సాక్ష్యాధారాలతో సహా అంతా విహారీ బాబు గారి ముందు పెడతాను. విహారీ బాబు గారికి మొత్తం చెప్పేస్తాను. మేడం, మీకిక అరగంటే టైం ఉంది.